ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండం 23వ అధ్యాయము 27వ వచనములో, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. దేవుడైన యెహోవా మోషేతో చెప్పుచున్న మాట, నువ్వు వెళ్ళు చోట్లను నువ్వు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును నడిపించి కనాను దేశంలోకి వెళ్ళుచున్నావు కాబట్టి ఆ దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ వారినందరినీ కూడా వెళ్ళగొట్టి మీకు ఆ దేశము ఆ భూమిని స్వతంత్రంగా ఇచ్చేస్తానని చెప్పిన దేవుడు ఏ విధంగా చేస్తానని చెప్తున్నాడంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. కొంతమంది నా బట్టి నన్ను చూసి భయపడాలని అనుకుంటారు, కానీ మనము కోరుకోవలసింది దేవుణ్ణి బట్టి వారు భయపడాలి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, కార్యం చేయుటకు సఫలం చేయుటకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చుటకు సమర్థుడు అన్న విషయాన్ని, ఆయన మహిమను ప్రత్యక్షతను భూమి మీద కనపరిచి ఆయన నామమును గొప్ప చేసుకునే దేవుడు అని గ్రహించి ఆయన బట్టి మనకు భయపడినట్లుగా ఆయన కృప కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆమేన్.